వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ అధికారంలో ఉండి ఆనాడు 5 సంవత్సరాలు ఒక అరాచకాలు చేసి విధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కక్ష సాధింపులతో ప్రజల్ని పీడించుకు తిన్నది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు వచ్చి ఇవాళ అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉండవు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు, నటిస్తూ ఉన్నారు. ముందు మీ నటన చూడలేకపోతున్నారు బాబు. ఎక్కడ చూసినా కూడా ఏదేదో జరిగిపోయినట్టుగా నటన చేస్తున్నారు. ఇవాళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు. ఆనాడు జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో కత్తులు తిప్పి గ్రామాల్లో అరాచకాలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇవాళ మీ నాయకుడు నాగమల్లేశ్వరరావు సర్పంచ్గా ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ గ్రామాల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకుని ఆనాడు అక్రమ కేసులు పెట్టి అలాగే బాబురావు మీద దాడి చేసి ఆ దాడిలో గాయపడినటువంటి బాబురావు దాదాపు 1 నెల రోజుల పాటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది. వాస్తవం కాదా? మరి తర్వాత ఆ గ్రామాల్లో చేసినటువంటి అరాచకాలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తిగత కక్షలతో దాడి చేసుకుంటే దానికి పార్టీ రంగులు పులుతారా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉన్నాయా? ఆనాడు మొట్టమొదట వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా? ఆ రోజున మీరు అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేయించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించారు. అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా? ఈరోజు మనం చూసుకుంటే మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు నా మీద ఒకటి, చివరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కదా? మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే చెన్నుపాటి గాంధీ గారు విజయవాడ సువ్వతో కన్ను పొడిచి కన్ను పోగొట్టింది మీ ప్రభుత్వం కాదా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాగే దళిత సిఐ ఆనందరావుని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? మీ నాయకులు పెద్దారెడ్డి చెప్పినటువంటి పనులు చేయలేదని చెప్పి ఆ రోజున కక్ష సాధింపులు చేసి గుర్రయ్య ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? అలాగే ఒక పేదవాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పేసి తగలబెట్టింది మీ ప్రభుత్వంలో కాదా? నందం సుబ్బయ్య, దాదాపు తోటచంద్ర, ఇలాంటి దాదాపు 80 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టన పెట్టుకుంది మీ దుర్మార్గమైనటువంటి పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనో లేకపోతే ప్రభుత్వంలో ప్రజల్లో ఒక తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే అది జరగదనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అలాగే చూసాం, సీఎం
ఆనాడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరగా ఆ ఒక దళిత ఆడబిడ్డ మీద అఘాయిత్యం చేసి హత్య చేస్తే కనీసం పట్టించుకున్నటువంటి సందర్భం లేదు. ఇలా చెప్పాలంటే కోకొల్లలు మీరు చేసినటువంటి దళిత యువకుడు సుబ్రహ్మణ్యం, మీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకొచ్చి ఊరేగిస్తారు, పోలీస్ స్టేషన్లో కేకులు కట్ చేపిస్తారు. ఇదేనా మీ సంస్కృతి ఆనాడు? ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్, దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ని హింసించి అవమానపరిచి చివరికి అతనికి ప్రాణాలు పోవడానికి కారణమైంది మీరు కాదా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాగే మీ ఇసుక దందాకి ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేశారు. వరప్రసాద్ అనే ఒక దళితుడికి శిరోమండనం చేసింది, ఇదంతా వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మహిళలపై హత్యలు చేసింది మీరు, అత్యాచారాలు జరిపింది మీరు. సాక్షాత్తు పులివెందుల్లో ఒక మహిళ పైన అత్యాచారం చేసి హత్య చేస్తే పరామర్శకు వెళ్ళినటువంటి ఆనాడు ఒక దళితురాలైనటువంటి మరి ఈనాటి మంత్రి అనిత గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది వాస్తవం కాదా అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేయించారు. ఆ దాడి చేసినటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇప్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆనాడు దాడి చేసినటువంటి జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక కక్షాపూరితమైనటువంటి రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే దాడులు చేస్తారో, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తారో వాళ్ళకి నువ్వు ప్రమోషన్స్ ఇచ్చావంటే ఈ క్రిమినల్స్ని ప్రోత్సహించింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? నేను అడుగుతా ఉన్నా. బూతులు మాట్లాడితే వాళ్ళకి రక్షణ కల్పిస్తాం, ఇంకా పైగా భావ ప్రకటన చేసే స్వేచ్ఛ మీరు మాట్లాడినటువంటి సందర్భాలు. మీరు ఆ రోజున చేసినటువంటి అనేక కార్యక్రమాలు, పత్రికల మీద కూడా ఓ జీవో తెచ్చి గొంతు నొక్కే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? ఒకటి కాదు, రెండు కాదు, మీరు చేసినటువంటి అరాచకాలు ఇంకా మర్చిపోయారని చెప్పి వాళ్ళు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే అవన్నీ ప్రజలు నమ్ముతారనుకుంటా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ పేటీఎం బ్యాచెస్ ఇవాళ నటనలో నిజంగా సిగ్గేస్తుంది. వాళ్ళ నటన చూస్తామంటే చిచి, వీళ్ళ బియ్యం కొట్టేసినోడు మాట్లాడే, దొంగ పాటలు కొట్టినోడు మాట్లాడే. ప్రజాస్వామ్యంలో ఇంత నీచానికి కూడా దిగబడతారా? సిగ్గు లేకుండా బరి తెగించి మాట్లాడతారా? అసలు నాయకుడే సరైనోడు కాదు కానప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఇలాంటి దుర్మార్గాలు చాలా ఉంటాయి. ఆనాడు రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ చేసి ఆ రోజున పైశాచిక ఆనందం పొందింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వీళ్ళందరూ కలిసి మరి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఖచ్చితంగా త్వరలోనే వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టబోతా ఉన్నారు. ఇవాళ దానికోసం అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తాత్కాలికంగా నడిపిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోవడం ఖాయం. ఫ్రస్ట్రేషన్లో రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు ఫ్రస్ట్రేషన్లో? రప్ప అంటే సినిమాలో డైలాగులు చెప్తే తప్పేంటి, సినిమాలో ఉన్నప్పుడు బయట మాట్లాడుతామంటే కత్తులు పట్టుకుని రోడ్ల మీద చిందులేస్తూ ఊరుకుంటారా? ప్రజాస్వామ్యంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఊరుకుంటారనుకుంటా ఉన్నారా?